ఆయన ఎల్లప్పుడూ మనతో ఉండాలని ఆశిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ఆశ మనలో కూడా ఉండాలా వద్దా? మన భక్తి జీవితాలు కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే, ఆదివారం అమ్మో చాలా హోలీగా ఉంటాం మనం. ఎంత పరిశుద్ధంగా అంటే జాన్ బనీన్ అనే దేవుని సేవకుడు అన్నాడు, చాలామంది దేవుని మందిరాలకు వచ్చినప్పుడు దేవదూతల్లాగా ఉంటారంట. చెప్పండి, ఎలా ఉంటారు? ఇంటికి వెళ్ళగానే దయ్యాల్లా మారిపోతారట. ఆదివారం ఒక్కరోజే దేవదూతల రూపం, సోమవారం నుంచి శనివారం దాకా ఎలా ఉంటారు? దయ్యాలుగా. ఇంట్లో భయంకరమైన పరిస్థితులు, గొడవలు, గందరగోళాలు, కేకలు, అరుపులు, తన్నుకోవడాలు, కుంకుళ్ళాడ్డాలు, ఇవన్నీ ఇళ్లలో. ఆదివారం రాగానే ముసుగేసేసి ఎంత అమ్మా చూడగానే ఇక రాజమండ్రి ఈ ద్వారా బతుకుతుంది అనిపిస్తుంది అన్నట్టుగా. భారతదేశం ఇలా ఉందంటే ఈ భక్తిపరురాళ్ళు లేదా ఈ భక్తిపరుడు అన్నట్టుగా ప్రవర్తిస్తారు చాలామంది. బట్ ద రిమైనింగ్ డేస్ వారి జీవితాలు వేరుగా ఉంటాయి. అన్ని సమయాల్లో, అన్ని పరిస్థితుల్లో, అన్ని రోజుల్లో మనతో ఒక సంబంధాన్ని కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు.